Good morning, everyone. Sorry we had delayed. There was an important work. ఈ రోజు నుండి రెగ్యులర్ గా మళ్ళీ సెషన్ స్టార్ట్ అవబోతుంది. సో మన లెఫ్ట్ అవుట్ క్వశ్చన్స్ చూద్దాము. దట్ ఈస్ మార్చ్ లోనివి 71 to 90. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అప్కమింగ్ ఆల్ ఎగ్జామినేషన్స్. సెషన్స్ కి వెళ్ళే ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి, ప్లీజ్ కేర్ఫుల్ గా వినండి. దట్ ఈస్ రిగార్డింగ్ NRS సెట్ అండి. NRS సెట్ తెలుసా అందరికి? I hope you people know NRS set, National Recruitment Agency యొక్క common eligibility test. Okay, 2022 nundi we know that there will be no IBPS separate examination, there will be no SSC separate examination, or there will be no RRB examination. ఇవన్నీ కలిపేసి ఒక్కటే ఎగ్జామ్ పెట్టబోతున్నారు. we know that, right? And that exam will be NRS set. 3 years validity ఉంటుంది స్కోర్ కార్డ్. సో వెరీ హెల్ప్ఫుల్. ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతే మీరు మెయిన్స్ కి మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు ఇండివిజువల్ ఎగ్జామ్స్ కి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండి. ఈజ్ ఎగ్జామినేషన్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి ఆలోచిస్తున్నారు అంటే, ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ప్రాసెస్ ని సింప్లిఫై చేయడానికి, మీకు ఎప్పుడు హెల్ప్ఫుల్ ఉండడానికి కోసం మన LTEX క్లాసెస్ హ్యాస్ స్టార్టెడ్ ద న్యూ బ్యాచ్ for the NRS set, which will be exclusive for 6 months program and completely syllabus cover avutundi as per NRS set. Total we will cover all quant, pure maths, reasoning, all general studies, English and static GK. We are covering all these subjects just for only 10,000 rupees if you are online. Okay, శ్రీకాకుళంలో ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఎవరికైనా లైవ్ మెంటర్షిప్, ఎగ్జామ్ అనేటప్పటికి లైవ్ మెంటర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక మెంటర్ ఉండాలి, అప్పుడే మీ స్కోర్ అనాలిసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇండివిజువల్ స్టూడెంట్ ఫోకస్ మీద పెట్టి లైవ్ మెంటర్షిప్ తోని ఈ ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ టైమ్లీ ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనా? సో ఈ ఎంటైర్ థింగ్ ని మీకు జస్ట్ 15,000 కి శ్రీకాకుళం బ్యాచ్ లో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ద సేమ్ ఫర్ ఆన్లైన్ ఆఫ్లైన్ ద బ్యాచెస్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 16th of August అండి. సో డోంట్ డిలే, యూ కెన్ అవైల్ దిస్ ప్యాకేజ్ విచ్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మోస్ట్లీ డిగ్రీ అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి దిస్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ అండి. ఈ ఫైనల్ ఇయర్ అవుతుంటేనే 6 months అలా గడిచిపోతుంటుంది మీరు ప్రిపరేషన్ కి. అండ్ ఎగ్జామ్ అవ్వగానే యూ విల్ బి ఇన్ ఏ స్టేట్ టు మీ respective degree exams avangane you will be in a state to attempt this examination. Okay, I hope you avail this great opportunity and at this very low cost. Okay, so let's get into the session. Recently SEBI formed a group of experts under its primary market advisory committee PMAC to check the feasibility to implement SPACs. SPACs అంటే ఏంటంటే, SPACs is nothing but స్పెషల్ పర్పస్ అక్విజిషన్ కంపెనీస్ అండి. ఇవి ఏం చేస్తాయి అంటే, ఇవి ఒక షెల్ కంపెనీస్ లాంటివి. షెల్ కంపెనీస్ అంటే తెలుసు కదా, డొల్ల కంపెనీలు, ఆర్ వీటిని బ్లాంక్ చెక్ కంపెనీస్ అని కూడా అంటాం. బ్లాంక్ చెక్ కంపెనీస్. ఓకే, ఇవి వెస్టర్న్ కంట్రీస్ లో మంచి వాట్ విల్ సే దట్ అవుట్పుట్ తీసుకొచ్చినాయి ఇవన్నీ, దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఇవి ఎలా అంటే, వీటిలో ఎటువంటి ఆపరేషన్స్ ఉండవు, ఒక బిజినెస్ ప్లాన్స్ ఉండవు, ఏమి ఉండవు, బట్ జస్ట్ సీక్ ఏ ఇన్వెస్టర్ కంపెనీ. సపోజ్ ఒక X కంపెనీ ఒక Z కంపెనీని పర్చేస్ చేయాలనుకుంటే, దిస్ కంపెనీ విల్ పుల్ అవుట్ ఏ షెల్ కంపెనీ ఇన్ ద IPO. అంటే ట్రేడ్ మార్క్ లిస్టింగ్స్ ఉంటుంది కదా, స్టాక్ మార్కెట్ లిస్టింగ్ లో ఇది పెడతారు. సో ఈ అమౌంట్ పూలింగ్ అని ఇందులో జరుగుతూ ఉంటుందండి. ఓకే, లైక్ IPO జనరల్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, వీడు న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కావాలంటే IPO రేస్ చేస్తాడు. ఇట్స్ ఎ TDS ప్రాసెస్. ఓకే, చాలా ప్రాసెస్ పట్టేస్తుంది. కానీ ఈ డొల్ల కంపెనీ ఓన్లీ వన్ మోటివ్ ఏంటి, ఈ కంపెనీ కోసం ఫండ్స్ రేస్ చేయడం. అండ్ రేస్ చేసిన ఫండ్స్ ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ obviously this company will acquire this target company, and this company will acquire this target company, vice versa. So these are SPACs. Western countries baga successful model mana SEBI, that is Security Exchange Board of India లో ఇది పాసిబుల్ అవుతుందా లేదా అనేసి they are trying. Okay,
Which organization received the King Bhumibol World Soil Day 2020 award for its contribution in creating awareness on the importance of healthy soils? Okay na? King Bhumibol Award 2020 award andi idi ఎవరికి ఇస్తారంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తారు కదా హెల్తీ సాయిల్స్ మీద అండ్ హెల్తీ సాయిల్స్ ని మీద అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళ ఆర్గనైజేషన్స్ కి అవార్డు ఇస్తూ ఉంటారు. అండ్ 2019 వరల్డ్ సాయిల్ డే థీమ్ వచ్చేటప్పటికి స్టాప్ సాయిల్ ఎరోజన్ అండ్ సేవ్ అవర్ ఫ్యూచర్. ఓకే, ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ అవార్డ్ చేసిందండి ఆన్ రోమ్ 24 December 2020 on the eve of World Soil Day. ఎవరికి ఇచ్చారు? ICAR కి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కి. PM Modi participated in the first ever leader leadership summit of Quad countries. Quad countries చాలా సార్లు మాట్లాడుకున్నాం. Quad ఎవరు? Quad countries ఆస్ట్రేలియా, USA, జపాన్, అమెరికా, యునైటెడ్ స్టేట్స్, ఇండియా. These are the 4 countries, okay na, which are in the Quad summit. దీన్ని మన క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని కూడా అంటాం. ఇది మార్చ్ లో మొన్న మీటింగ్ జరిగింది, ఈ క్వాడ్ మీటింగ్ లో ఏం డిస్కస్ చేశారు? ఓకేనా, ఫస్ట్ థింగ్ దీస్ హ్యాస్ బిన్ డిస్కస్. ఫస్ట్ మోయెస్ట్ ఫోకస్ కోవిడ్ వ్యాక్సిన్ మీద ఫోకస్ చేశారు వీళ్ళు. సో 2020 కల్లా 1 billion doses ప్రిపేర్ చేసేద్దాం అండ్ వీ విల్ బి షేరింగ్ విత్ ఈచ్ అదర్. అండ్ ఈ మార్కెటింగ్ కి ఆస్ట్రేలియా హెల్ప్ చేస్తా అని చెప్పింది. నెక్స్ట్ ఒక అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2030 ఇనిషియేటివ్స్ రీచ్ అవ్వడం కోసం క్లైమేట్ వర్కింగ్ ప్యారిస్ అగ్రిమెంట్ గైడ్ లైన్స్ ఇన్ లైన్ గా క్లైమేట్ వర్కింగ్ గ్రూప్ ఆర్గనైజ్ చేయబోయారు. ఓకేనా, అండ్ అలానే అండ్ ద మెయిన్ మోస్ట్ థింగ్ ఈజ్ ఇండో పెసిఫిక్ రీజియన్ మధ్యలో ఓపెన్ అండ్ ఫ్రీ ట్రేడ్. ఓకేనా, ఫ్రీ ట్రేడ్ అండ్ కోఆపరేషన్ జరగాలి. ఓకే, ఇండో పెసిఫిక్ రీజియన్స్ లో అనేసి మాట్లాడారు. సో దిస్ థింగ్ ట్రావెల్ బబుల్ గురించి మాట్లాడలేదండి. ఇట్ ఈస్ నాట్ ఎ డీల్ హ్యాస్ హ్యాపెన్. సో ఆప్షన్స్ విల్ బి 1, 2 and 4. 2020 India ISRO's and Japanese counterpart JAXA reviewed the progress of the joint lunar polar exploration LUPEX. Okay, lunar polar exploration, joint lunar polar exploration, ISRO ki and JAXA ki, that is Japan Aerospace Exploration Agency ki. Okay, JAXA Japan Aerospace Exploration Agency మధ్యలో ఒక మిషన్ చేస్తున్నారండి. ఇట్స్ ఏ రోబోటిక్ లూనర్ మిషన్ అండి. అది మూన్ మీద ల్యాండ్ అయ్యి రోవర్ లాగా సౌత్ పోల్ లో మూవ్ అవుతా ఉంటుంది 2024 కల్లా. ఈ లూపెక్స్ మిషన్ వల్ల హిస్టరీ లాంచ్ వెహికల్ డెవలప్మెంట్ లో ఉందండి. ఓకేనా, మన ఇస్రో ల్యాండర్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేయబోతుంది. ఓకే, as per RBI's data, forex reserves overtook Russia to become the largest forex reserve in the world. Okay, as per RBI's data, India's forex reserves overtook Russia to become the largest forex reserve in the world, and that is 4th అండి. మన forex reserves పెరిగినాయి RBI డేటా ప్రకారం చూసుకుంటే. ఓకే, మార్చ్ 2021 IMF టేబుల్, దట్ ఇస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం చూస్తే చైనాకి లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి, తర్వాత జపాన్ కి ఉన్నాయి, తర్వాత స్విట్జర్లాండ్ కి, 4th ఇండియాకి, ఆ తర్వాత రష్యా. ఓకే, మన ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ చూసుకుంటే రఫ్లీ 18 months ఇంపోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉందండి. ఇది కెన్ కవర్, మనం అంత రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర, 18 months ఒక ఇంపోర్ట్స్ ని కవర్ చేయగలదు. ఓకే, కరెన్సీ మన ఫారెస్ట్ రిజర్వ్ చూసుకుంటే $583 billion, రష్యాది వచ్చేసి 580.1 billion. Who is the first Indian fencer to qualify for an Olympics? Okay, Olympics qualify in first Indian fencer ever, and she is Bhavani Devi andi. Okay,
fencing International Fencing Federation, this will take care of this all fences, and it is headquartered at Lausanne, Switzerland. Which payment bank recently got the status of SCB, that is Scheduled Commercial Bank, as per the second schedule of RBI Act? మనకు తెలుసు ఏదైనా బ్యాంక్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ స్టేటస్ రావాలంటే యాజ్ పర్ సెకండ్ షెడ్యూల్ RBI Act 1934 ప్రకారం ఇంక్లూడ్ అయి ఉండాలి. ఏ పేమెంట్ బ్యాంక్ కి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ యొక్క హోదా దొరికింది? ఓకే, అండ్ దట్ ఈస్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, Liberty Steel Group signed memorandum of understanding with Paul Ruth and Star Holdings SAR to establish the first hydrogen-based steel making plant. First hydrogen-based steel making plant ni cheybotundi. ఏ ప్లేస్ లో, ఏ కంట్రీలో చేయబోతున్నారు? అండ్ దాట్ ఈస్ ఫ్రాన్స్ అండి. ద లిబర్టీ స్టీల్ గ్రూప్ అలాంగ్ విత్ పాల్ బ్రూక్ అండి, వీళ్ళిద్దరు కంబైన్ అయ్యి హైడ్రోజన్ బేస్డ్ స్టీల్ మేకింగ్ ప్లాంట్ చేయబోతున్నారు. అండ్ వీ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ క్లైమేట్ చేంజ్ కంట్రోల్. అడ్వాంటేజ్ ఇండియా స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ రాసినది ఎవరు? ద రిటైర్డ్ బ్యాంక్ అఫీషియల్ అనన్య దత్ హ్యాస్ రిటర్న్ ఇట్ అండి. సరేనా, ఈవిడ బ్యాంకర్ గా ఉండేది, ఆథర్ గా టర్న్ అయింది. ఈవిడ అడ్వాంటేజ్ ఇండియా స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ ని రైట్ చేసింది. ఈవిడ ముందు కూడా క్రికెట్ మీద కూడా జెంటిల్మెన్స్ గేమ్ అనేది రాసింది, స్పెల్ మైండింగ్ స్పెల్స్ అని రాసింది. గ్రేటెస్ట్ ఇయర్ దట్ ఈస్ 1971 టూర్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ అండ్ ఇంగ్లాండ్, అది కూడా రాసింది ఈవిడ. What is India's rank globally in sustainable development as per the State of India's Environment Sustainable Development Goal? State of India Environment prakaram India rank 117 and out of 192 nations. Okay na? Recently RBI's report on currency and finance for the year 2021 on the theme of reviewing the monetary policy framework. Reviewing the monetary policy framework. Sorry. Recently RBI's report on currency and finance for the year 2021 on the theme reviewing the monetary policy framework was released. Okay, while India is set to review its inflation target, RCF, that is currency framework kinda monetary framework policy framework kinda mana inflation target ni 2021 kalla India ఇంత % తగ్గించాలని ఆలోచించింది. ప్రెసెంట్ మిడ్ టర్మ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటి? యాక్చువల్లీ ఆర్బిఐ రివ్యూ మీటింగ్ ప్రకారం ద బెస్ట్ పాసిబుల్, ఓకే, యాక్సెప్టబుల్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇస్ 4%, దట్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 2%, 4% విత్ టాలరెన్స్ బ్యాండ్. ఓకేనా, ఫర్ ద కంట్రీ అనుకున్నారు. 4% అండి ఇక్కడ ఆన్సర్. ఐడియల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే 4% అన్నాను. సరిపోతుంది, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచ్ Amazonia 1 18 కో ప్యాసింజర్ శాటిలైట్స్ అండి. Amazonia 1 తెలుసు మనకి, బ్రెజిల్ యొక్క శాటిలైట్ ఇది. అండ్ 18 కో ప్యాసింజర్ శాటిలైట్స్ ఉన్నాయి. అందులో కో ప్యాసింజర్ శాటిలైట్స్ లో 5 ఇండియావి, యుఎస్ఏవి 13వి. ఓకే, Amazonia 1 బ్రెజిల్ డెవలప్ చేసింది. అలానే మన ఇండియాలో 5 ఉన్నాయి కదా, అందులో ఒకటి SD SAT, ఒకటి సతీష్ ధావన్ స్పేస్ సెట్, ఓకే, యూనిటీ SAT ఒకటి, developed by 3 Indian colleges and a combination of 3 satellites. Okay, that is IIT JSAT, GHRE SAT and Sri Shakti SAT, development by 3 Indian colleges and is SD SAT వచ్చేటప్పటికి ఇది స్పేస్ కిట్స్ డెవలప్ చేశారండి. సో ద ఆన్సర్ ఇస్ 4. మీకు ఆల్ సాటిలైట్స్ పేరు చెప్పేసాను. On the World Hearing Day, the World Health Organization released its first world report on hearing that stated 1 in 4 people will suffer from hearing problems. Okay na, World Hearing Report ప్రకారం 2050 కల్లా ప్రతి 4 ఒకరు చెవుడైపోతారని చెప్తున్నారండి. సో సౌండ్ పొల్యూషన్ తగ్గించుకోండి, మెయిన్ థింగ్. లౌడ్ స్పీకర్స్ పెట్టుకొని వింటే చెవులు పోతాయి. Which mutual fund company has launched its International Access US Equity Fund of Fund?
an open-ended overseas fund-to-fund scheme in March 2021. Already fund of fund గురించి చాలా సార్లు చెప్పాను. ఒక మ్యూచువల్ ఫండ్ కి ఇంకో ఫండ్ క్రియేట్ చేస్తే దట్ ఈస్ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటాం. ఓకేనా? ఇంటర్నేషనల్ యాక్సెస్ యుఎస్ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ ఆ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు? దట్ ఈస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ చేసిందండి. Which international bank is planning to launch a 100 million credit guarantee scheme for India's rooftop solar program? India యొక్క rooftop solar program కోసం credit guarantee loan ఏ bank ఇస్తుంది? That is World Bank ఇచ్చిందండి. That is around $100 million equal to $1 billion credit guarantee scheme ఇచ్చింది along with State Bank of India and MSME Ministry. ఇప్పటిదాకా ఆల్రెడీ మనకి తెలుసు 4.7 ట్రిలియన్ డాలర్స్ వరల్డ్ బ్యాంక్ మనకి ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ స్పేస్ లాస్ట్ 6 years లో ఇచ్చింది. ఓకేనా? Which is India's first RRB to facilitate video know your customer for opening digital saving account. మనకు తెలుసు ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ఆఫ్లైన్ తగ్గిపోవడం వల్ల ఆన్లైన్ లో ప్రతిదీ జరుగుతూ ఉంది. సో అకౌంట్ ఓపెనింగ్ కూడా ఆన్లైన్ లోనే ఓపెన్ జరిగిపోతుంది. సో వీడియో నో యువర్ కస్టమర్ అంటే ఫేస్ చెక్ జరిగి డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసి అకౌంట్ ఓపెనింగ్ జరుగుతుంది. ప్రైవేట్ బ్యాంక్స్ ఎప్పుడో ఉన్నాయి, లైక్ కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాగా. అలానే ఆర్ఆర్బికి వచ్చేటప్పటికి ఏ బ్యాంకులు ఇలా ఫస్ట్ ఫెసిలిటీ తీసుకొచ్చింది? దట్ ఈస్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అండ్ ఏబిజిబిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఈ బోత్ స్టెప్ తీసుకొచ్చాయి. Where is India's first toy cluster to be set up? టాయ్ క్లస్టర్ ఎక్కడ సెటప్ చేస్తున్నారు? ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ప్రకారంగా బయట కంట్రీస్ నుండి టాయ్స్ ఇంపోర్ట్ తగ్గించుకోవాలి, దట్ ఇస్ ఇంపోర్ట్ రిడ్యూస్ చేయాలి అనేసి మన ఓన్ టాయ్ క్లస్టర్ రీసెర్చ్ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిపేసి ఈ టాయ్ క్లస్టర్ స్టార్ట్ చేశారు. అండ్ దట్ ఈస్ స్టార్టెడ్ ఎస్ కొపాల్ కర్ణాటక 400 acre టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అండి ఇది. Which are the sites selected for the marine spatial planning? Marine spatial planning అంటే dot spacious తో ప్లాన్ చేస్తారు and they will track it. Okay, that will be jointly developed by India and Norway మధ్యలో 5 years ద్వారా ఏ sites ని సెలెక్ట్ చేశారు ఈ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ప్లేసెస్ ని చూస్ చేసుకోవడానికి ఏంటంటే ఇండస్ట్రీస్, ఫిషరీస్, టూరిజం ని ఇంప్రూవ్ చేస్తారు. ఓకేనా? అండ్ MSFP దిస్ ఈజ్ అన్ పార్ట్ ఆఫ్ బ్లూ ఎకనామిక్ పాలసీ. ఏంటి బ్లూ ఎకనామిక్ పాలసీ? బ్లూ ఎకనామిక్ పాలసీ అంటే ప్రొటెక్టింగ్ ద ఓషన్స్, బీచెస్, సీ లైఫ్, మరీన్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? అండ్ ఆల్సో ద పీపుల్ రిలయింగ్ ఆన్ ఇట్, దట్ ఈస్ టూరిజం సెక్టార్, ఇండస్ట్రీస్ అండ్ ఆల్ ద ఫిషరీస్. ఓకేనా? బ్లూ ఎకనామిక్ పాలసీ మన మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఒక ప్రెస్టీజియస్ పాలసీ అండి. అండ్ ఇది చేయడానికి సెలెక్ట్ చేసుకున్న 2 బెస్ట్ ప్లేసెస్ ఏంటి అంటే లక్షద్వీప్ అండ్ పాండిచ్చేరి. Which bank became the first in India to join Link, a blockchain-based payment network of the investment banking company JP Morgan? Okay, LIN అంటే peer-to-peer blockchain అండి. Peer-to-peer blockchain-based data network of US-based investment company అండి. ఇది ఏం చేస్తుందంటే SBI తో టైఅప్ అయింది. ఇది SBI కి దీనికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్ కాస్ట్ రిడ్యూస్ చేస్తుంది, కన్స్యూమర్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రూవ్ చేస్తుంది, అంటే స్పీడ్ పెంచుతూ ఉంటుంది. అండ్ SBI is the first bank to get into this kind of blockchain based network system. Okay, which mobile app was launched by the Ministry of Social Justice and Empowerment to cater the needs of persons with disabilities? Then అప్పట్లో ఉన్న త్వార్చంద్ గెహ్లోట్ అండి, ద సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ డిజబిలిటీస్, అదే పీపుల్ విత్ డిజబిలిటీస్ ఎవరు ఉంటారో వాళ్ళ నీడ్స్ యొక్క క్యాటర్ చేయడానికి, వాళ్ళని ఎంపవర్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక లా యాప్ క్రియేట్ చేశారు. దట్ యాప్ ఈస్ సుగమయ భారత్ యాప్. దట్ ఈస్ సుగమయ భారత్ అభియాన్ క్యాంపెయిన్ కింద ఈ యాప్ ని లాంచ్ చేశారు. సుగమయ భారత్ క్యాంపెయిన్ కింద సుగమయ భారత్ యాప్ ని లాంచ్ చేశారు. ఓకేనా? సో దిస్ ఇస్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ.